బ్రేకింగ్ న్యూస్ మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈ అఘోరి అక్కడ ఆత్మహత్య ప్రయత్నం అంతా కూడా ఆరెంజ్ జ్యూస్ అని చెప్తున్నారు. దాని తర్వాత అఘోరిని చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. అయితే గతంలో అఘోరి గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ మాధురి గారు కానీ అలాగే జోగిని గారు కానీ చాలా విషయాలు కూడా మనతో పాటు షేర్ చేసుకున్న ఇంటర్వ్యూస్ బయట వచ్చాయి. ప్రస్తుతం అఘోరి గురించి పూర్తిగా క్లారిటీగా మొత్తం ఇప్పటి వరకు ఆమె ఏమేమి చేసిందో అవన్నీ కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం వాళ్ళు ఇద్దరు మనతో పాటు ఉన్నారు. సరే వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం ఇద్దరికి నమస్తే. నమస్తే నాన్న. సో ఈ రోజు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది అక్కడ మొత్తం కూడా శ్రీకాళహస్తిలో. మార్నింగ్ నుంచి కూడా ఇదే న్యూస్. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఒక 2 నిమిషాలు ఈ దొంగ ఘోరి అయితే ఉన్నాడో వారి గురించి మనం మాట్లాడదాం. అదే నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దయ్యాలు అయితే ఉన్నాయి. ఓం భగభగే భాగవతి భగవాసుకే ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు బంధిస్తాను. దయచేసి మీరు కదలకుండా అట్లే ఉండండి. సో దీని గురించి టాపిక్ అయితే మాట్లాడదాం, ఓకేనా? ఓం భగభగే పట్టుకో. ఓం భగభగే భాగోతరి భగవాసుకే హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకు వచ్చారు ఇక్కడ? మీకేం పని? దయ్యాలు బంధించాను. హర హర మహాదేవ శంభో శంకర. శాకిని, ఢాకిని, అరుంధతి, నాగవల్లి ఇందులో వచ్చేసి మీరు ఇప్పుడైతే మరణించారు, మీ ఆత్మ శాంతి కోసం నా చేతిలో బంధించబడ్డారు. మీకు ఆత్మ మంచిగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినండి. పట్టండి పట్టండి దయ్యాన్ని. సో దయ్యము అందులో దయ్యాలు 3 బంధించాను. ఇందులో ఒక దయ్యాన్ని బంధిస్తున్నా. ఓం భగభగే భాగోదరి భగవాసుకే హర హర మహాదేవ శంకర. శాకిని, ఢాకిని, వాకిని. సో ఏమైనా తేడాగా ఉందా? తేడాగా ఏమైనా ఉందా? తేడాగా ఏమైనా ఉందా? కనబడుతుందా? అంటే ఓపెన్ చేసినట్టుందా? డైరెక్ట్ గా ఉందా? డైరెక్ట్ గా ఉంది. సరే చూపించండి అక్కడ. ఓకే, ఓల్చి చూపించండి. శక్తులు చూపించండి. ఓం శాకిని, ఢాకిని. సో ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది? దయాలు బంధించాను అందులో. కనబడట్లేదా మీకు? కట్ చేస్తుందా లేదా? మళ్ళీ సో దయ్యాలు బంధించాను. ఇది కూడా పెట్టుకో. సో జస్ట్ ఇది మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ అంతే. అది మ్యాజిక్. ఓకే. సో అంటే దీని గురించి ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఇందులో నేను ఈనో పూసాను, ఇందులో ఈనో వేసాను, ఇలా బంధించాను. ఇలాంటి ఎవడైతే ఉన్నాడో అఘోరగాడు, శ్రీనివాస్ గాడు, నిన్నటి వరకు నేను మర్యాద ఇచ్చారా నీకు? ఈరోజు నేను నిజంగా ఒక యాంకర్ని, ఆ వీడియో విన్నారో లేదో, మాత మాత అంటుంటే ఏరా లంజా కొడక ఏందిరా నువ్వు మాత మాత ఎవర్రా నీకు మాత? నీ అబ్బా ఫస్ట్ డిలీట్ చేస్తావా లేదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మర్యాద కోల్పోయింది. దానికోసం నీకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి అనేది తెలుసుకో. ఇవి ఎందుకు చేశానంటే మన సనాతన ధర్మం నువ్వు అని పోరాడుతున్నావు. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే మేము పోరాడేది సనాతన ధర్మం. నువ్వు దొంగ ఘోర వేషాలు వేసుకున్న వాళ్ళు చాలా మందిని ఇలా మహిమలు చేసి జనాలు మోసం చేస్తారు. సో మీరు అడగచ్చు, మా ఆమె అఘోర మోసం చేయలేదు, మీరెందుకు ఇట్లా ప్రశ్నిస్తున్నారని. సో ఆమె మోసం చేయలేదు. కానీ ఏదైతే అఘోర దీక్షలో అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఏ గెటప్ వేసుకుంటే ఎక్కడ ఏం మనము హైలైట్ అవుతాము అనేది అట్లా. సో ఇదేంటంటే అఘోర వేషం వేసుకుంటే హైలైట్ అవుతాము. ఈమెకు ఒక పబ్లిసిటీ స్టన్ ఇష్టం అనమాట. సో ఏదో చేద్దామని వచ్చింది, ఏదో అయింది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఆన్సర్ లేదు, నేను నెల అవుతాను, అదే అవుతాను, ఇది అవుతాను, ఏదో చెప్పడం జరిగింది. ఒక్కొక్క ఇంటర్వ్యూలో క్లారిటీ లేదు. సో అప్పటికి దొంగ అఘోర అని తెలిసిపోయింది. సో కేదార్నాథ్ వెళ్ళి కేదార్నాథ్ మీ అంతా చూస్తా, అది చూస్తా, ఇది చూస్తా అనేది తెలంగాణ ఆత్మార్పణ చేసుకుంటా. ఆత్మార్పణ నువ్వు నిజంగా చేసుకుంటే సో మీకు రెడీ. కానీ బెదిరిస్తున్నావు, దమ్ముంటే నేను ఏం చేయలేవు అంటుంది, శాపనాథులు పెడుతుంది, అసలైన అఘోరాలు పెడతాడు. సో వీడు ఫేక్ గాడు ఈ విషయంలో. సో తెలంగాణ నుంచి తరిమేశారు. తెలంగాణ నుంచి తరిమేస్తే వీడికి ఆంధ్రాలు అక్కడ ఏం చేస్తాడు? ఒక టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టాడో లేదో నాకు తెలియదు. కానీ వీడైతే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మనకి ఏదైతే తెలంగాణ కోల్పోయామో ఫేమ్ని ఇక్కడ అని అక్కడ వాడు వండుకొని
శ్రీనివాస్ గారు గేట్ తెరవని పోతే ఆ వాచ్మెన్ గారు ఇట్లా అన్నాడు నన్ను బలవంతంగా చేయిపోయాడు, నా వక్షాచారం మీద చేయేశాడు, ఆడవాళ్ళకి రక్షణ లేదంటే ఒరే శ్రీనివాస్ నా కొడక చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు జనాలు, మర్డర్లు చేస్తున్నారు, ముత్యాలమ్మ గుడి ధ్వంసాలు చేస్తున్నారు, వాడి గురించి మేం పోరాడితే గొట్టంగా నువ్వు నిన్నకాక మన్నకాక వచ్చి 20 రోజులు అయి నువ్వు తెలంగాణ యా నుంచి దాపడినావురా బేవర్సిన కొడక, అసలు నీకు సిగ్గు శరం ఉందిరా, సనాతన ధర్మం కోసం పోరాడి ప్రజలని నువ్వైతే గిన మాయ మాటలు చెప్పి నేను అఘోర నీ గురించి ప్రతి ఒక్క అఘోర కానీ నాగసాధులు కానీ జోగిని వ్యవస్థ కానీ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు నిన్ను చీ అంటున్నారు. సో ఆంధ్రాలో అయితే గిన వెళ్ళావు, ఆడేదో చేసావు, ఇక్కడ తెలంగాణ ఉన్నంత వరకు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇట్లా అన్నావు, అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, నా రొమ్మును పట్టుకున్నాడు అది పట్టుకున్నాడు అని. సో ఈ ఎవరైతే దొంగ పీఠాధిపతి ఉన్నాడో ఏం పేరు ఆయన పేరు ఏదో పేరు ఇక్కడ వైజాగ్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో తెలుసుకోనానా, మీసాలు పట్టుకొని వాడు చిన్న పిల్లవాడు వాడికి ఏం తెలియదు, ఇలాంటి మోసగాళ్ళని బావలు మస్తు మంది చూస్తాను, బొచ్చులు ఇన్న చూస్తాను, కానీ నువ్వేదో గుడ్డ ముక్క కట్టి పూజ చేసావు. సో బాగుంది, అంత అయిపోయిన తర్వాత వీడు ఇక్కడ వేసిన వేషాలు వీడు ఒకసారి చూసుకుంటే కాళహస్త్రిలో వెళ్ళాడు. ఇప్పుడు అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకురా అని చెప్తారా లేదా? అలాంటప్పుడు నేను వేసుకోను, నేను అఘోరిని అంటే ఎవరికి రాను అఘోరివి, నువ్వేం చేసావనరా, అసలైన అఘోరాలు ఉండరు, నువ్వు నకిలీ వేషాలు వేసుకొని నకిలీ మాటలు వేసుకొని. నేను ఒక మాట చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మాత్రం ఒక గుడి గురించి కానీ నువ్వు ఇలా కట్టుబొట్టు గురించి అని ఇలా నువ్వు మాట్లాడకుండా సనాతన ధర్మం ఏమంటే కాపాడేవరా నువ్వు, అసలు నువ్వు సనాతన ధర్మం దేని గురించి? సనాతన ధర్మం అంటే ఒక మాట గుర్తుపెట్టండి, మన కట్టు మన బొట్టు మన గుళ్ళు మన ఆత్మ గురించి 10 మంది మంచికి చెడు చూసుకుంటా, దాన్ని సనాతన ధర్మం అంటారు. నువ్వు బట్టలు తీసుకొని ఇలా గుళ్ళకు పోతావు అంటే ఏ సనాతన ధర్మం ఒప్పుకుంటుంది రా నేను ఇవాళ? ఆ సనాతన ధర్మం కాపాడే వాళ్ళం మేము. మా కట్టుబొట్టు చూడు, ఫస్ట్ మా కట్టుబొట్టు చూసి 2 రాష్ట్రాల ప్రజలు పిచ్చుకులని చేస్తావు కదా ఒక ఆడదాన్ని అది అని చెప్పేసి. అట్లా చేయడం వల్ల నిజానికి ట్రాన్స్జెండర్స్ కు కూడా చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు కదా. అవునండి, వన్ థింగ్ నేను ఒక మాట్లాడేదంటే ఏ ట్రాన్స్జెండర్ కానీ ఎవరికైనా కానీ ఒక ఆడమాకు మాత్రమే మంత్లీ అనేది అవుతుంది, ఒక ట్రాన్స్జెండర్కి ఎవరికి కాదు. కానీ ఈయన ట్రాన్స్జెండర్ అయ్యి ఒక హిజ్రా పర్సన్ అయ్యి ఇవాళ ఇంత కన్వర్ట్ అయిపోయి ఇవాళ ఒక జోగిని వ్యవస్థకి ఒక శివశక్తులకి ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక అఘోరాలకి ఒక నాగసాధులకి ఇజ్జత్ లేకుండా చేశాడు ఈ బడవేగాడు.